మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే తప్పులు మనతోనే పోవట. మన ఇంటి పరువు తీసేయడమే కాదు, నన్ను నమ్ముకున్న వారి పరువు తీసేయడమే కాదు, నేను నమ్ముకున్న దేవుని పరువు కూడా తీసి పడేస్తాయి. నిన్ను బట్టి ఎవరిని తిడతారయ్యా అంటే నీ మూలాన్ని తిడతారట. దావీదు గారు ఏ పరువు ఉంచాలో ఆ పరువును ఉంచక అవసరం లేని పరువు కొరకు ప్రాణాలు కూడా పెట్టడానికి రెడీ అవుతున్నాడు. చూడండి, అందుకే బైబిల్ ఏమందంటే, జారత్వం చేసేవాడు, వ్యభిచారానికి కాలు దువ్వేవాడు వాడు బుద్ధిశూన్యుడట. అస్సలు తెలివితేటలు లేవు. కామ వద్దని బైబిల్ అంట్లా. ఆరోగ్యకరమైన కామం ప్రతి ఒక్కరికి ఉంటుంది, వద్దంట్లా. నీ సహచరి ఎవరైతే ఉన్నారో ఆమెతో ఉండు. ఎవరైతే నీ యజమాని ఉన్నాడో ఆమెతో ఉండడానికి ఇష్టపడు. బైబిల్ ఆ సౌలభ్యం ఇచ్చింది కదా, వద్దందా పెళ్లి చేసుకోతుందా? బైబిల్ హిమాలయాలకు పొమ్మందా? కాషాయం ఏం ధరించుకోమందా? లేదుగా. మీ సంసార జీవితాలతో మీరు ఉండండి, మీరు పిల్లలుగానండి, అభివృద్ధి పొందండి, చక్కగా ఉండండి, ఎక్కడ అపవిత్రతకు త్రోవనివ్వకండి అంది బైబిల్. అంత చక్కగా దేవుడు మదిలో నుండి అంత భావజాలను వ్యక్తీకరించినప్పుడు ఎందుకు వస్తున్నాయో ఇవంటే కారణం ఒకే ఒక్కటి, నీ కళ్ళు నదుపు చేయకపోతే నువ్వు భారీ మూల్యాన్ని చెల్లించాలి. చూద్దాం ఇంకా ఏం చేశాడు ఈయన, ఇంకా ఏం చేస్తున్నాడు చూద్దాం. అదే అధ్యాయం. ఒకానొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్థానముచ్చే ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతుడై ఉండుట చూసి ఒక దూతను పంపెను. చూడండి, అక్కడ ఒక పదం ఉందో చూడండి. చూసి ఏం చేశాడట? ఆమె చూడండి. రెండు మిస్టేక్స్ ఇక్కడ మనం దర్యాప్తు చేయాలి. దావీదు గారు లేచారట సంధ్య వేళ. లేచిన తర్వాత టైం పాస్ తిరుగుతున్నాడట. ఎక్కడా? మేడం. గుర్తుపెట్టుకోండి, యంగ్ స్టార్స్ నుండి ఎక్కువగా వినబడే పదవి ఏంటంటే, బ్రదర్ టైం పాస్ అవట్లా. నీకు ఎప్పుడైతే టైం పాస్ అవ్వట్లేదో నువ్వు తిరుగుతావు, వాడు వెంటనే ఒక పెద్ద ఫిలిం వేస్తాడు మనకి. ఎవడు పక్కన ఉంటాడు? ఎవరు? శర్మ. ఎవరిని ఎలా డిస్టర్బ్ చేసేద్దామా అని తిరుగుతుంటాడంటే వాడు. నీకు టైం పాస్ అవ్వట్లేదని ఒక్కసారి నువ్వు అలా కళ్ళు పెద్దగా చేసుకుని దీన్ని ఎలా టైం పాస్ అయ్యాలనుకున్నావా, టక్కుమని ఫిలిం వేస్తాడు అనమాట. సెన్సార్ బోర్డులు కూడా కనపడదు, నీకే కనపడదు. ఒక్కసారి మీరు పాపాన్ని పలకరించారో, అది మీలోకి వచ్చిందో స్టార్ట్ అవుద్దంతేక ఆ టైంలో ఎవరు అడ్డొచ్చినా చంపడానికి వెనకాడదట మన మనసు. నమ్మిన వ్యక్తిని చంపేస్తున్నారు చూడండి. ఆవిడికి జాలి లేదు, దావీదు గారికి అంతకన్నా లేదు. నా భర్తను మోసం చేశాన్న ఆ బాధ గాని జాలి గాని ఏం లేదు. ఎందుకంటే యెరెమీయాలో తిడుతుంటాడు దేవుడు. ఏంటో తెలుసున్నా, ఎలా చేస్తున్నారండి ఇంత ధైర్యంగా అడుగుతారు చాలా మంది. అసలు భయం లేదండి వ్యభిచారం చేసే వాళ్ళకంటే. బైబిల్ ఏమన్నదో తెలుసా? వ్యభిచారికట ధైర్యం ఎక్కువట. చాలా మంది తప్పులు చేస్తున్నప్పుడు వీళ్ళకి ధైర్యం ఎక్కడదండి అంటే వచ్చేస్తుందట ధైర్యం. చంపేంత ధైర్యం ఎట్లా వచ్చిందంటే వస్తుంది. ఇటు యజమాన్నే చంపేశారంటే వస్తుందట. వ్యభిచారికి ధైర్యం ఎక్కువట. చేసిన తర్వాత బొంకడం కూడా బాగా అలవాటు అవుద్దట. అలా చేసింది చూడండి. ఇలాంటి స్త్రీ బతుకున్న ఒకటే, చచ్చిపోయిన ఒకటే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నమ్మిన యజమాని కానీ, నమ్మిన భార్యని కానీ, నమ్మిన పేరెంట్స్ని కానీ మోసం చేస్తే నువ్వు మోసపోయి ఆల్రెడీ నువ్వు చచ్చిపోయి ఉన్న సంగతి మర్చిపో. వాళ్ళని బాహ్యంగా ఎలాగా చంపేస్తావు, ఆల్రెడీ నువ్వు ప్రభు దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. దావీదు గారితో నాతాను అదే అంటాడు. నాతాను ఏమంటాడు తెలుసా దావీదు గారిని? నువ్వు చచ్చిపోయావు దేవుని దృష్టిలో అంటాడు. నువ్వు చావదగిన వాడివి, కానీ దేవుడు నిన్ను కరుణించి వదిలేస్తున్నాడు. నువ్వు ఇప్పటికీ బతుకున్నావంటే నువ్వు ఆత్మీయంగా ఆయన దృష్టిలో ఎప్పుడు చచ్చిపోయావు, ఆయన కృప వల్లే బతుకున్నావు అంటాడు. వెళ్ళిన తర్వాత ఎంత దారుణం చూడండి. లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇచ్చి పంపించిన తర్వాత ఏమైందయ్యా అంటే ఆ లెటర్ తీసుకుంటున్నాడు. లెటర్ తీసుకున్న తర్వాత సైన్యాధిపతికి ఇచ్చాడు. లెటర్లో ఏముందయ్యా అంటే, మన బ్యాచ్లో ఎవరైతే ఉరియా ఉన్నాడో యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు వాడిని ముందరసలో పెట్టే, ఆ ముందరసలో ఉన్నప్పుడు సైనికుల విరోధులు ఎవరైతే ఉన్నారో, విరోధులు బాణాలు ఎప్పుడైతే
వాళ్ళ పైన ఉండేశారు, ముందున్న వాళ్ళు ఆటోమేటిక్గా చచ్చిపోతారు కనుక ఆ ముందు వరుసలో ఎవరిని పెట్టేస్తో ఉరియాని పెట్టి కొట్టించే. చూడండి ఏం జరిగిందో. ఆ యుద్ధ వీరిని దారుణంగా ఆ కోటల దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తుంటే ఏమైందయ్యా అంటే ఆయన గుండెల్లోకి బాణాలు ఎట్లా దిగిపోతున్నాయి. నేను అనుకుంటాను దావీదు ఆ రోజే, ప్రియా నా కొరకు నువ్వు ప్రాణం ఇస్తావా అని అక్కడ అడిగితే, రాజా అంతకన్నా అని అక్కడే చచ్చిపోయే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని మోసం చేసి చంపేస్తున్నాడు. చూడండి, రాజుతో ఉరియా అంటాడు, రాజా నేను బతుకున్నానంటే కారణం ఏంటో తెలుసా? రాజా నీ రక్షణ కొరకే నేను బతుకున్నాను. మా 30 మంది మేము బతుకున్నామంటే ఈ రాజ్యాన్ని మందసాన్ని నిన్ను కాపాడడానికి రాజా, మా ప్రాణం నీ కొరకు. అలాంటి ప్రాణాన్ని ఎలా తీసేస్తున్నాడట? మోసం చేసి తీసేస్తున్నాడట. ఆ రోజు ఆ బాణాలు అక్కడ దిగిపోయాయి. నన్ను అడిగితే దావీదు ఎప్పుడో గుండెల్లోనికి దించేశాడు. నన్ను అడిగితే ఆ బాణాలే నన్ను అడిగితే ఒక విధముగా మంచిదేమో. ఆ వ్యక్తికి, అలాంటి ఉన్నతమైన వ్యక్తికి ఈ వార్త తెలిస్తే ఏమైపోదుడో. నన్ను అడిగితే అలా చచ్చిపోయాడు, కానీ ఒకవేళ అలా చనిపోకుండా నువ్వు నమ్మిన రాజు ఎలా చేశాడు, నీ కౌగుట్లో ఉన్న భార్య ఎలా చేసిందంటే ఆ బాణాల కన్నా బాధ ఎక్కువ ఉందినేమో ఎవరికి? ఉరియాగా. అలా చేశారా? బతుకుండగా అక్కడే కుప్పకూలిపోతాడేమో. నా భార్య నన్ను మోసం చేసిందా, నా రాజు నన్ను మోసం చేశాడా? ఆ రోజు ఆయన కత్తి చేతులు ఉంటే ఆయన్నే చంపుకొని చచ్చిపోతాడేమో. అన్యాయంగా చంపేశాడు.